కన్న కొడుకే తల్లిని అతి కిరాతకంగా చంపి ఇంట్లో బంగారం డబ్బుతో పరారైన సంఘటన స్థానికులను భయభ్రాంతులను చేసింది. విజయనగరం జిల్లా రాజాం మండలం డోలపేట గ్రామంలో మే 4వ తేదీన స్పందన 30 సంవత్సరాలు అనే మహిళ తమ ఇంటి వెనుక ఉన్న చెరువులో శవమై దొరికిన కథనాన్ని పోలీసులు ఛేదించారు. హత్య చేయబడిన స్పందన కొడుకు ఈ మధ్య కాలంలో 10వ తరగతి ఫలితాలలో 525 మార్కులతో పాస్ అయ్యాడు. ఇంట్లో తల్లి ఎక్కువగా కట్టుదిట్టంగా పెంచడం, లేనిపోని ఆంక్షలు పెట్టడం, ఇంటికి వచ్చేటప్పుడు బాత్రూంలోకి వెళ్లి కాళ్ళు కడుక్కోమని మంచి అలవాట్లు చెప్పడం, అమ్మాయిని ప్రేమిస్తున్నానని లెటర్ రాసి పెట్టుకోవడం, ఈ విషయం తల్లికి తెలిసి కొడుకుపై మరింత ఆంక్షలు పెట్టడంతో తీవ్రమైన మనస్తాపానికి చెందిన కొడుకు తన మిత్రులతో తల్లి ఇంట్లో టార్చర్ పెడుతుందని, ఎలాగైనా తల్లిని లేపేయాలని చెప్పినట్లు డీఎస్పీ రాఘవులు తెలియజేశారు. స్పందన కొడుకుకు ఇంటర్ చదువుతున్న ఇంకొక కుర్రవాడు క్రికెట్ ఆడుతున్న సమయంలో పరిచయం కావడంతో అతనికి ఇంట్లో వేరే కుటుంబ సమస్యలున్నాయని తెలియజేసినట్లు చెప్పాడు. ఇంటర్ చదువుతున్న విద్యార్థి ముంబై మాఫియాలో కలాలనే కుతూహలంతో మే 4వ తేదీన స్పందన తన కన్నవారి ఇంటికి వెళ్లి మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చి బాత్రూంలోకి వెళ్లి కాలు కడుక్కుందామనేసరికి అప్పటికే బాత్రూంలో నక్కి ఉన్న ఇంటర్ విద్యార్థి ఒక చేతితో ఆమె గొంతును గట్టిగా నొక్కివేయడంతో ఆమె అరవసాగింది. ఇంకొక చేతితో ఆమె నోరు మూసివేయగా అరవడం ఆపివేయడంతో చనిపోయిందనుకుని వదిలివేయడంతో కొంత స్పృహలో ఉన్నట్లు గ్రహించి వెంటనే కత్తులతో దాడులు చేసి తల్లిని కొడుకు స్నేహితుడు హత్య చేశారు. నేను డిఎస్పీ చీపురుపల్లి. రాజ్యంలో ఒక నేరం జరిగింది, అందరికీ తెలుసు. ఒక మహిళ హత్య గావించబడింది, ముంజేటి స్పందన అని చెప్పేసి. అయితే ఈ కేసు మేము ఛేదిస్తున్నప్పుడు, ఈ కేసు లోతులోకి వెళ్తున్నప్పుడు అమానవీయం, అమానుషం, నిజంగా రాక్షసత్వం, అసలు ఈ తల్లి కొడుకుల బంధాలు ఉన్నాయా లేదా అన్న అనుమానం కలిగే విధంగా ఈ నేరం జరిగింది. ఈ నేరం జరగడానికి కారణం ఏంటంటే, ముందు ఆ చనిపోయిన ఆమె కొడుకు 10th క్లాస్ చదువుతూ ఉన్నాడు. మొన్నే పరీక్షలు రాశాడు, 525 మార్కులు కూడా వచ్చాయి. అయితే ఇంట్లో తల్లి ఎక్కువ కట్టుదిట్టంగా పెంచడం కూడా తప్పులాగే అనిపించింది కుర్రాడికి. ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోమని, లేకపోతే ప్రతిదానికి రూల్స్ అన్నీ, రెగ్యులేషన్స్ అన్నీ పెట్టడం. ఆ అబ్బాయి తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు. అంతేకాకుండా ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పేసి లెటర్ రాసుకున్నాడు. ఆ విషయం తల్లికి తెలిసిపోయి ఇంకా ఆ అబ్బాయి మీద మరింత ఆంక్షలు అవన్నీ పెట్టడం వల్ల అబ్బాయి తీవ్రమైన మనస్తాపం చెంది ఈవెన్ కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర కూడా ఒరే మా అమ్మ చాలా టార్చర్ పెడుతుంది, దాన్ని ఎలాగైనా సరే మేము లేపియాలరా అని స్నేహితుల దగ్గర కూడా అని అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు. అయితే అదేవిధంగా ఇంకొక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగలేవు. వాళ్ళ తండ్రికి వేరే స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా ఆ మిషన్ మీద వాళ్ళ ఇంట్లో చాలా గొడవలు జరిగాయి. ఆ అబ్బాయి నెగ్లెక్టెడ్ చిల్డ్రన్ అంటారు ఇంగ్లీష్లో, పరిభాషలో. దాంతో అతను కూడా ఏంటంటే బాగా వెక్స్ అయిపోయి ఉన్నాడు. ఈ వ్యవస్థ మీద, దీని మీద వెక్స్ అయిపోయి ఈ కోపం పెంచుకొని ఉన్నాడు. ఆయన ఏంటంటే ఫ్రెండ్స్ దగ్గర, మిగతా వాళ్ళ దగ్గర చాలాసార్లు అన్నాడు, నేను ఎప్పటికైనా ముంబై వెళ్ళి మాఫియాలో జాయిన్ అయిపోతానని చెప్పేసి ఆ ఫ్రెండ్స్ దగ్గర కూడా చెప్పడం జరిగింది. అబ్బాయి కూడా ఏప్రిల్ 15 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయకుండా, 4 సబ్జెక్టులు రాయకుండా క్రికెట్ ఆడేవాడు. ఇంటికి వెళ్తే ఈ విషయం తెలిస్తే తండ్రి తిడతాడని, కొడతాడని బాధతో అక్కడే క్రికెట్ ఆడుతూ చెట్ల కింద పడుకుంటూ ఇంటికి వెళ్లకుండా ఎక్కడో తింటూ అలాగే ఇచ్చేశాడు. వాళ్ళిద్దరు ఆ క్రికెట్ ఆడే సమయంలో మొదట అబ్బాయి, ఈ రెండో అబ్బాయి ఇద్దరు కలుసుకున్నారు. ఒకరి కష్టాలు ఒకరు తెలియజేసుకున్నారు. తెలియజేసుకుని ఎలాగైతే ఏం చేయాలి, ఎలా చేయాలంటే ముందు మా అమ్మని ఇచ్చేసేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నాడు. ఆయన కూడా నేను ఎలాగైనా సరే మాఫియాలో జాయిన్ అవ్వాలని చెప్పి ఆయన కూడా అనుకున్నారు. అయితే దీనికి ఏం చేయాలని చెప్పి ఇద్దరు ప్లాన్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళ అమ్మ అప్పుడు ఇంట్లో లేదు. బాత్రూంలోనే ఎలాగైనా సరే మొదట మా అమ్మ కాళ్ళు కడుక్కోవడానికి బాత్రూమ్కే వస్తుందని చెప్పి ఇద్దరు మాట్లాడుకొని ఇంటర్ చదివిన అబ్బాయి బాత్రూంలో దాక్కొని ఉన్నాడు. వీళ్ళ అమ్మ రాగానే అక్కడ ఇద్దరు దాడి చేశారు. ఇద్దరు దాడి చేసి ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నాడో అబ్బాయి మెడ పట్టుకున్నాడు. కుడి చేతితో మెడ పట్టుకొని కింద పడిపోయారు. ఆవిడ కేకలు వేస్తూ ఉంటే ఎడమ చేతితో ఆమె నోరు మోయడం జరిగింది.
నోరు మోస్తూ ఉంటే ఆవిడ ఆ చేతిని గట్టిగా కొరకడం జరిగింది. వీడు నొప్పి భరించలేక వీడు ఎంత కరిసినా ఏం చేసినా కరవడం ఆపేసేంత వరకు ఆ మెడ నొక్కాలని నిర్ణయించుకొని మెడ మరింత గట్టిగా నొక్కడం వల్ల కొన్నాళ్ళకి ఆ చెయ్యి కొరకడం మానేసిన తర్వాత అప్పుడు విడిచిపెట్టిన తర్వాత ఇంకా చనిపోయింది అని అనుకున్నారు. కానీ అందులో చిన్న కదలికలు రావడంతో ఇద్దరు మళ్ళీ ఇంట్లో ఉన్న ఈ క్రైమ్ వెపన్స్ తీసుకొని ఇద్దరు ఆ కత్తులతో ఆవిడ మీద దాడి చేసి అక్కడే ఉన్న బాత్రూంలో రక్తాన్ని అదంతా కడిగేసి చీరలో చుట్టేసి ఇంటి పెరల్లోనే చెరువు ఉంది, ఆ చెరువు దగ్గర పడేశారు ఇద్దరు.